ఎందరో మహానుభావుల త్యాగఫలం ఈ భారతదేశం అయితే మరి రాష్ట్రానికి తన ప్రాణాలు త్యాగం చేసి మరి రాష్ట్ర అవతరణకి చేసిన మహోన్నతమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల కఠిన నిరాహార దీక్షతో తన ప్రాణత్యాగం ఫలితమే మరి మన ఈరోజు మనం ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ మరి 56 రోజులు మరి ఆ రోజు స్వతంత్రం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. మరి స్వతంత్రం వచ్చాక కూడా మరి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలుగు ప్రజల కోసం మరి పోరాడిన మరి అది సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి అలాంటి వ్యక్తులకి మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే 2014-19 మధ్యలో 5 ఏళ్ళు కూడా కనీసం స్మరించుకునే భాగ్యం కలగలేదు. కనీసం ఆయన ఫోటోకి దండేసిన పరిస్థితి కూడా మరి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా నవంబర్ 1న మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడమే కాకుండా మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఏదైతే ఏ త్యాగం అయితే మరి ఆయన పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంకి వచ్చేసారో మరి ఇలాంటి రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం. ముఖ్యంగా ఆ రోజు పొట్టి శ్రీరాములు బడుగు బలహీన వర్గాల కోసం మరి చెప్పులు కూడా లేకుండా ఆయన నడిచిన పరిస్థితి అందరికీ తెలుసు. మరి ఆయన ఎలాగైతే బడుగు బలహీన వర్గాలు మరి అంటరానితనం నిర్మూలన ఆయన చేసిన కృషిని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే బాటలో నడుస్తూ ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని తీసుకెళ్ళి ఇచ్చే విధంగా చేస్తున్నారు. మరి తప్పకుండా మరి అలాంటి వ్యక్తుల ఆశీస్సులు మరి ఎప్పుడు కూడా మనకు ఉండాలని చెప్పి మరి ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం మరి వచ్చే కాలంలో మరింతగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మరి మనస్ఫూర్తిగా మనందరం కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా బాసటగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి త్యాగశీలి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ప్రాణాలకు కూడా తెగించి ఆమె నిరాశ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రం సాధించడం జరిగింది. అదే జీవితంలో ఎవరైనా సరే త్యాగం అనేది మరి పొట్టి శ్రీరాములు గురించి తెలుసుకొని ఏ విషయంలో అయినా త్యాగం చేయడానికి మరి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా త్యాగం చేసి మన కోసం మన వాళ్ళ కోసం రాష్ట్రం కోసం భారతదేశం కోసం ఆ విధమైన త్యాగాలు చేయాలి. అలాంటి త్యాగశీలి ఇంకొకటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏ మాట చెప్పారో ఆ మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరంగా ఇబ్బందులు వచ్చినా సరే ఆయన ఏం అన్నారో అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి విప్లవ మార్పులు తీసుకొచ్చి పేద ప్రజల కోసం మరి ఆయన చేస్తున్న కృషిని ఇంత కృషి కాదు, ఆ కృషి రాబోయే తరాలకు తెలుస్తుంది. జనం ఇప్పుడు చాలా మంది నవ్వుతుంటారు, ఏంటి డబ్బులు ఖర్చు పెట్టవేంటి ఈ పథకాలు ఏంటని చెప్పేసి. కానీ రాబోయే తరాలకు పురాణులుగా చిన్న చిన్న చెట్లు వేసి ఆ రేపు వృక్షాలు ఎంత తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా త్యాగానికి మరి సిద్ధం కావాలని చెప్పేసి, ఎందుకంటే చిన్న కుటుంబంలో కానీ పెద్ద కుటుంబంలో కానీ ఆ రాష్ట్రం కోసం దేశం కోసం నగరం కోసం ఊరు కోసం ఆ విధంగా ప్రతి ఒక్కరు త్యాగం చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మనం జరుపుకోవడం ఒక పండుగలాగా మొత్తం. ఎందుకంటే మన రాష్ట్రం విడదీసి మన ఆంధ్ర రాష్ట్రం